ఒక స్టేటస్ వచ్చాక బాగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని బాగా మన లైఫ్ స్టైల్ చాలా రిచ్గా ఉంటుంది. సడన్గా డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడం ఒక్కోసారి కష్టం అవ్వచ్చు. మీరు అది కూడా ఫేస్ చేశారన్నారు. అంటే ఇది రాకముందే మనకున్న ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మనకు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. అప్పుడు ఇంకా కనీసం పెద్ద అంటే నేమ్ ఏమీ ఉండేది కాదు కదండి. నాకు అంత డబ్బులు కూడా ఏమి రాలేదు. నాకు ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ అయిన తర్వాత డబ్బులు వచ్చాక అంతకుముందు ఏం లేదు కదండి. నాకు ఇప్పుడు ఏంటంటే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనేది నా ఉద్దేశం ఉంది. ఇప్పుడు మనకు కొంచెం డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బుల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు అంటే నాకు అదేనండి. ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు అంత ఇచ్చింది కదా, సో నేను ఏదైనా కానీ చేసేటప్పుడు కూడా, ఒక సినిమా చేసేటప్పుడు కూడా నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి. నాకున్న మంచి ఫ్రెండ్స్ ఏంటంటే నాకు మంచి పేరు రావాలి, ఈ చందు సినిమా బాగుందంటే దే ఫీల్ హ్యాపీ, నాకు అది చాలండి. నాకున్న ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేసి, మా ఫాదర్ కానీ, మా బ్రదర్ కానీ, మా వైఫ్ కానీ, వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేసినప్పుడు, సో అట్లీస్ట్ నాకు ఈ సినిమా చేసేటప్పుడు కూడా నాకు ఏమున్నా కానీ అది అంటే ఐ డోంట్ మైండ్ అంతేనండి. సినిమా బాగా రావాలి, ఎందుకంటే సినిమా బాగా వస్తే నా ఫ్యామిలీ బాగుంటుందండి. కేవలం ఫ్యామిలీ కోసమేనండి. అండ్ నేను ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యే టైంలో మా కజిన్ ఉండేవారండి ఇక్కడ. నేను అంటే ఆల్మోస్ట్ నన్ను 1.5 year చూసుకుంది ఎవరంటే మురళి అని మా బావ అండి. వాళ్ళ ఫ్రెండ్స్ మా మురళి బావ వాళ్ళు కూడా చాలా చూసుకున్నారండి. ఇప్పుడు ఇది టైం అండి. బావ థ్యాంక్స్ అలాట్, హీజ్ ఇన్ దుబాయ్ అండి. వాళ్ళ ఫ్రెండ్స్ వీరేందర్ అండ్ సతీష్ గారు చాలామంది ఉండేవారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. నన్ను భరించారు, నన్ను పోషించారు. సో ఆ 1.5 yearకి థ్యాంక్ యూ. మీరు మీ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇంట్లోంచి బయటకు వచ్చారంట. బయటకు వచ్చినప్పుడు మరి మీకు ఫ్యామిలీ పరంగా కొంచెం సపోర్ట్ లేనట్టుగా తెలిసింది నాకు. లేదండి, అసలు మా మ్యారేజ్కి అంటే నాకు సపోర్ట్ లేకపోవడం అనేది 1 day 1 hour కూడా ఎప్పుడూ లేదండి. ఓకే, అసలు 100% లేదండి. మా ఇంట్లో అంటే లవ్ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అసలు ఏది పట్టించుకోరండి. మా నాన్నగారే మా అక్క అంటే మా పెద్దగారు మా వాసు వాళ్ళ మ్యారేజ్ కూడా కొంచెం మా అన్నగారు ఊర్లో ఉంటాయి కదండి, అది కూడా పట్టించుకోకుండా ఫస్ట్ అసలు వాళ్ళ మ్యారేజ్ చేసిన అంటే ఆయన చెప్పాలంటే అంటే సీరియస్లీ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే ఆయన క్యారెక్టర్ లవ్ హిమ్ అంటే నేను చాలా చూసాను అనమాట. సో అంటే అసలు అది డెఫినెట్గా ఇది రాంగ్ అండి. అవును. ఓకే ఓకే. అండ్ మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజా మీది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే ఓకే. అండ్ మీరు పస్తులు అన్నారు కదా, ఆ టైంలో మీకు చాలా బాధాకరంగా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఆ పెయిన్ఫుల్ మూమెంట్ ఏదో ఉంటుంది కదా అంటే ఆ టైంలో అండి. ఆ తర్వాత కదా అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ బయటకు వెళ్ళి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తే నా ఫోన్ ఉండేది కదండి. 2006 ఆ టైంలో కూడా నాకు ఫోన్ ఉండేది కదా. నా ఫస్ట్ ఫోన్ యాక్చువల్గా నిఖిల్ కొని వచ్చాను. కాయిన్ చేసి నేను వస్తున్నాను రా అంటే, నేను వస్తున్నాను అంటే ఆ ఫ్రెండ్ నా దగ్గరకు వస్తున్నాడు అంటే కొంచెం బయటకు వెళ్ళి ఏదైనా తినచ్చు అనే ఫీలింగ్ కదండి. ఓకే. సో 6 నుంచి 7 వరకు వెయిట్ చేశాను. మళ్ళీ వెళ్ళి 1 రూపీ కాయిన్ వేసాను. మళ్ళీ 7, మళ్ళీ 8, కొన్నిసార్లు 8కి ఫోన్ ఎత్తేవాడు కదా. వెయిట్ చేసి 9 చేసి వెళ్ళరా కష్టం ఇంకా వేరే ఫ్రెండ్స్ వెళ్ళిపోయాను అన్నాడు. ఉన్న 5 రూపీస్ కూడా అటు వెళ్ళిపోయాయి అనమాట. అండ్ ఆ టైం అలా అవ్వండి అంటే ఇప్పుడు పెద్దవి కాదు. ఆ టైంలో ఏంటంటే బాధ వేసిస్తుంది. ఏదో ఒకటి దోశ చపాతి తినన్నా హ్యాపీగా పడుకునేవాను కదా, నువ్వు వస్తావు అనేది నా ఫీలింగ్ అండి. ఆ టైంలో అనిపించేదండి అంటే నాకు బేసిక్గా ఒకరి మీద డిపెండ్ కూడా అవ్వకూడదు అనేది చాలా స్ట్రాంగ్గా అనిపించింది కూడా. అంటే వీళ్ళు ఉంటే నాకు పని అవుద్ది, వీళ్ళు లేకపోతే నాకు పని అవ్వదు అలా అని నేను ఏదో ఒక్కడనే చేసేసుకోవాలని కాదండి. నేను 100% నా టీం మీద టూ మచ్ డిపెండ్ అవుతానండి. నాకు ఏ క్రాఫ్ట్ అయినా కానీ వాళ్ళ మీద డిపెండ్ అవుతాను. సో అంటే క్వాలిటీ ఉన్న టీం అండి, ఈధర్ కార్తిక్ కానీ. సో నాకు అక్కడ యాక్చువల్గా ఎవరు ఒకవేళ కానీ సహకరించకపోయినా క్వాలిటీలో డిఫరెన్స్ రాకూడదు అనేది మాత్రం నేను అందుకనే నాకు కొంచెం సినిమాటోగ్రఫీ మీద, ఎడిటింగ్ మీద ఎక్కువ నేర్చుకోవాలి, అవి ఎక్కువ ఉంటుందండి. నాకు భయం బేసిక్గా చెప్పాలంటే సీరియస్లీ ఇన్సెక్యూర్. ఇప్పుడు అంటే ఏదో ఒక కరెక్ట్ అంటే అందరూ ఫ్రెండ్సేనండి నాకు. పోస్టర్ డిజైనింగ్ అనిల్ భాను దగ్గర నుంచి నా ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ అందరూ చాలా మంచి ఫ్రెండ్సేనండి. అది కాదు చాలా ప్రొఫెషనల్గా పర్సనల్గా కూడా అంత క్లోజ్ కనుక మా పోస్టర్స్కి అంత పేరండి. ఇది కార్తికేయ కానీ ప్రేమం కానీ అది ఒక వైరల్ అయిపోయిందండి. అనిల్ భాను సో నేనేమన్నానంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే, సో ఒకవేళ అలిగో కోపం మీద వెళ్ళిపోయారు అనుకోండి, నా అలిగో కోపం మీద ఒక టెక్నీషియన్ వెళ్ళిపోయాడండి, అప్పుడు ఏంటి నా ప్రోడక్ట్ మీద ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అన్న భయం ఉంటుందండి నాకు. ఏదో కారణం పోనీ అలిగి వెళ్ళిపోవడం కదా, కోపం వెళ్ళిపోవడం కదా, హెల్త్ బాగాలేదు, సో ఏంటి సో అందుకంటే దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ పెంచుకుంటే ఎవరు వచ్చినా ఎవరు రీప్లేస్ అయినా కానీ బ్యాలెన్సింగ్గా క్వాలిటీ అనేది చెడిపోకుండా ఉంటుంది కదా అనేది. మీరు లవ్ మ్యారేజ్ తర్వాత సపోర్ట్ ఉంది అంటున్నారు కదా, చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో
ఐ డ్రీమ్ వాసు గారు. అయ్యో మన యాక్చువల్గా నాకన్నా మా వైఫ్కి వాసు గారు అంటే బాగా రెస్పెక్ట్ అండి. కరెక్ట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన టైంలో అంటే నేను అదే చెప్తానండి, మళ్ళీ వాసు గారే ఇంకో వేరే లైఫ్ స్టైల్ మాకు అలవాటు చేశారు. ఏంటంటే 2009 ఎలక్షన్స్ వచ్చాయి కదా, 2009 ఎలక్షన్స్లో ఆయన అంటే నాకున్న ఏదైతే చెప్పానో ఇప్పుడు ఈశ్వర్ గారు అని ఒక ఆయన ఉంటారండి, అండ్ శ్రీను అని ఉంటారండి, వాళ్ళకి ఒక పెద్ద ఆఫీస్ ఉందండి. ఆ ఆఫీస్లో వాళ్ళకి టీడీపీ యాడ్స్, కాంగ్రెస్ యాడ్స్ అవి వచ్చేవాడి. అలా త్రూ ఒకరి ద్వారా నాకు వాసు గారు పరిచయం అయ్యారు. పిఆర్పి యాడ్స్ చేయమన్నారు. యాడ్స్ అక్కడ పని దొరుకుతుందంటే డబ్బులు దొరుకుతున్నట్టండి. ఇనీషియల్గా నేను వర్క్కి ఎగ్జైట్ అయ్యాను కదండి, ఆ వర్క్ వల్ల వచ్చే డబ్బులు నన్ను ఎగ్జైట్ చేస్తున్నారు. సో పిఆర్పి మీద మదనపల్లి మీద పెద్ద అంటే ఒక డాక్యుమెంటరీలా తీయాలి, మంచి 1 hour డాక్యుమెంటరీ. తర్వాత ఒక ఇంత వెంటనే బడ్జెట్ వేసేసానంటే టక్ 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 బడ్జెట్ వేసాను, ఇది బడ్జెట్ అని అనమాట. సో మనకి మైండ్లో ఎలా ఉంటుందండి, కొంచెం ఎలాగో కట్ చేస్తారు కదా అని చెప్పి ఒక 10% ఎక్కువ వేస్తాం, 10% వేస్తారు, ఆ ఉద్దేశంతో ఇచ్చారనమాట. అంటే మోర్ ఓవర్ ఎవరు ఇవ్వలేదండి, నేను చాలా యాడ్స్ చేశాను, సరిగ్గా వచ్చేవి కాదు డబ్బులు. సో నేను ఆబ్వియస్గా ఆ మైండ్ సెట్లోనే నేను వాసు త్రూ ఫోన్ అనమాట, వాసు గారు ఇది మాట్లాడుతుంటే ఇదండి బడ్జెట్ అని. డన్ అమ్మా, అడ్వాన్స్ అంతా ఎన్ని స్టేజ్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలంట. నిజమే, ఇదేంటిది అసలు పొరపాటును కూడా ఏ బార్గెనింగ్ లేకుండా ఏంటిది అనుకున్నాను అనమాట, అంత ఫోన్ అనమాట. చాలా సఫగా ఎంత నైస్గా మాట్లాడుతున్నారంటే ఇది నటిస్తున్నాడా అనే డౌట్ కూడా ఉండేది నాకు. చాలా సాఫ్ట్గా మాట్లాడతారు కదా, 2009లో దండి. అంత ఓకే అమ్మా, ఓకే ఐ విల్ టేక్ కేర్ అదేని చెప్పి మంచిగా నీట్గా సఫగా ఐ విల్ టేక్ కేర్. సో అడ్వాన్స్ అంతా అండ్ క్యాష్లో కావాలా, చెక్లో కావాలా, అదేనన్నా నాకు డబ్బులే కావాలన్నా నేను ఎందుకు ఏదైనా డబ్బులైనా సరే ఓకే. పేరు చెప్పడం, నేను అడ్వాన్స్ వచ్చేంత వరకు ఐ డోంట్ బిలీవ్ అన్నీ గుడ్ అనుకున్నాను. తర్వాత జరుగుతుంది వర్క్ అంతా అయిపోతున్న టైంలో లాస్ట్లో బ్రెయిన్ నాది కొంచెం ఎలా ప్రిపరేషన్లో ఉంటుంది అంటే ఇంకొక 2 lakhs ఎంతో రావాలి. 1 lakh ఆబ్వియస్గా కొడేస్తారు, ఫస్ట్ 1 lakh అయితే ఇస్తారని చెప్పి ఆ 1 lakh కోసం 1-2 సార్లు అడిగితే ఆ 1 lakh వచ్చింది. ఇంకా మిగతా 1 lakh నేను అడగల. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, నాకు నిజంగా మొహమాటం ఉన్నారు, డౌటే లేదు. అంటే నసిగి అడుగుతాను అనమాట, ఏంటి రెమ్యునేషన్ పరంగా అంటే ఇవేళ్ళ పరంగా. బయట ఫ్రెండ్స్ని అయితే మొహమాటం లేకుండా అడిగేస్తాను, తెలిసిన వాళ్ళని అంటే ప్లీజ్ అని అడుగుతాం. కానీ ఇక్కడ కొంచెం తర్వాత కొంచెం పెద్ద మనిషి, తర్వాత ఇంకా వీటికి నన్నే పిలుస్తారు అనే ఒక ఆశ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇంకా 1 lakh నేను ఆపేశాను, అడగల. ఇంకొక 2 daysలో ఎప్పుడో ఇంకా రిజల్ట్స్ ఎలక్షన్స్ ఏదో ఉన్న టైంలో నాకు గుర్తు, జస్ట్ టెక్స్ట్ చేశాను అంతే, గుడ్ అండి ఇది ఆల్మోస్ట్ డన్, చాలా బాగా అయింది అండ్ నాకు ఇంకో 1 lakh బ్యాలెన్స్ ఉంది, జస్ట్ రిమైండర్ అండి అని చెప్పాను. యా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. మర్చిపోయా. కరెక్ట్గా 1 month తర్వాత నాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక కాల్ వచ్చింది, ఆయన అప్పుడు యూఎస్ వెళ్ళిపోయారు. వాళ్ళ ఆఫీస్ నుంచి క్యాడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, చందు గారు అంటే ప్లీజ్ మీది ఏదో బ్యాలెన్స్ ఉందండి రమ్మనండి. ఆహా, నాకు నిజంగా వెళ్ళాను. ఆ తర్వాత బ్యాలెన్స్ 1 lakh అలా ఇచ్చారన్నమాట. నేను ఆయనకి ఆ తర్వాత అంటే నేను అది ఇంకా నమ్మలా. వెళ్ళి మా ఫాదర్ మదర్ ఇక్కడ ఉన్నారన్నమాట. అప్పుడు వెళ్ళి చెప్పాను, నాన్న ఇలా బ్యాలెన్స్ ఇచ్చేసారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది అంటే. అంతే, ఇంకా మనీతో కాకుండా ఆయనతో మెయింటైన్ రిలేషన్ రా అంటే ఎప్పటికప్పుడు చక్కటి సజెషన్స్ ఇస్తారండి. అంటే ఇది MBA అండ్ సూపర్ యూనివర్సిటీలో అంతా అప్పట్లోనే పూణే యూనివర్సిటీలో MPM అవన్నీ చాలా చేశారండి. సో బాగా తెలుసు అన్నమాట ఆయనకి. చెప్పారు. సో అప్పటి నుంచి ఇంకా మెయింటైన్. మా ఇంట్లో ఏంటంటే ఆయన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదండి, అది ఆల్మోస్ట్ అంటే అప్పట్లో ఎంత అండి 25,000 ఉంటే చాలా హ్యాపీగా నడిచేది అన్నమాట మాకు ఆ 2009-10 ఇనిషియల్గా ఆ టైంలో. సో ఆయన ఇచ్చిన మనీ ఆల్మోస్ట్ ఒక 6 months వరకు భరోసాగా డన్ అమ్మయ్య అనుకుంటూ బ్రెయిన్ ఫ్రీగా చేసి మాటలు రాసుకోవడానికి, వేరే పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అదే అప్పుడు చాలా స్ట్రగుల్స్లో ఉన్న టైంలో స్ట్రగుల్స్ అనేవి మళ్ళీ స్ట్రగుల్స్ అనేవి అంటే ఏ స్టేజ్కి ఆ స్ట్రగుల్స్ ఉంటాయండి, అలాని లేకపోవడం కాదు. అంటే రీసెంట్గా మళ్ళీ మొన్న కూడా ఇప్పుడు ఆఫ్టర్ కార్తికేయ ఒక 2-3 months బ్యాక్ నాకు చాలా